సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతరం అలీనగర్ సర్వే నంబర్ 27లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ నిర్మాణాలు చేపట్టే వ్యక్తి వద్ద నుంచి భారీగా వసూలు చేస్తుండగా వీడియో బయటకు వచ్చింది. ఒక సామాన్యమైన వ్యక్తి చిన్నగా నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద వచ్చి తమపైన క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించి ఆ నిర్మాణాలను కూల్చివేసిన ఘటనలు చాలా ఉన్నాయి. జిన్నారం మండల రెవెన్యూ కార్యాలయంలో అంతా నేనే అంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ అధికారి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నడుస్తున్న ఈ తతంగంపై అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి స్పందించారు జిన్నారం ఎంఆర్ఓ. అయితే ఈరోజు ఉదయం జిన్నారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారి మీద సోషల్ మీడియాలో అట్లనే మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా అడ్వర్స్ న్యూస్ అనేటువంటిది పబ్లిష్ అవ్వడం జరిగింది. అది ఎట్లా అంటే అతడు ఒక హోటల్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ప్యాకెట్ లాంటిది తీసుకోవడం అనేది మనకి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనికి సంబంధించి నేను ఈ జిన్నారం మండల ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున అతని వివరణ కోరటం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ గారు దీని మీద పూర్తి విచారణ చేయటం జరిగింది. ఈ విచారణ నివేదికని జిల్లా కలెక్టర్ గారికి మన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటిని సిఫారసు చేస్తూ రిపోర్టు నివేదిక అనేటువంటిది ఉన్నతాధికారులకి ముందు ఆర్డీఓ గారికి పంపటం జరుగుతుంది. అదే కాకుండా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి